నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఖచ్చితంగా ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటోంది. దీనికి తోడుగా బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టంగా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలనే ఒక లక్ష్యం వాళ్ళు కూడా పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గెలుపులో ఎట్లా చేయాలి, ఏ వ్యూహంతో ముందుకెళ్తే ఖచ్చితంగా గెలుపు తమ సొంతం అవుతుంది అనేది కొంత వ్యూహాత్మకంగా అడుగులు పడుతూ ఉన్నాయి. మరి ఇటువంటి క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక కొత్త ప్రయోగానికి కొంత నాంది పలకబోయే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో ఎగిరివేయాలి. ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఏ విధంగా అయితే ఉప ఎన్నికలో జరిగినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలకు వేసుకుంది. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకుంటే కొంత ఖచ్చితంగా అభివృద్ధి దిశగా అడుగులు వేయటంలో చాలా కీలక భూమిక పోషించవచ్చు. మరోవైపు వేవ్ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికలకు కూడా కొంత వేవ్ కాంగ్రెస్ పార్టీతో ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుందన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా అడుగులు పడుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు గెలవాలంటే ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి అనేది స్పష్టంగా ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కొంత కసరత్తు చేస్తుంది. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే అనేక మంది ఆశావాహుల పేర్లు తెర మీదకి వస్తున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కొత్త ప్రయోగాలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి పెట్టింది పెరగా చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే గెలవడం కోసం కొత్త ప్రయోగాలు చేయడానికి రేవంత్ రెడ్డి వెనకాడు. అందుకనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఒక కొత్త ప్రయోగం చేసి ఒక కొత్త క్యాండిడేట్ని మరోవైపు ఏ ఈక్వేషన్స్ సపోర్ట్ చేస్తాయి అనేది కూడా కొంత బేరీజ్ వేసుకొని ఆ దిశగా సర్వేలు కూడా చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఏఐసిసి సర్వేలు అట్లాగే పీసీ సర్వేలు కూడా ఆ నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా గెలవాలని ఒక లక్ష్యం పెట్టుకున్నటువంటి సందర్భంగా మరోవైపు ఈ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో అత్యధికులు ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఓటర్లు. సో అందుకనే ప్రధానంగా ప్రచారం ఏంటంటే ముస్లిం మైనారిటీలకి టికెట్లు ఇస్తేనే ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తారు అని గతంలో కూడా అజరుద్దీన్ పోటీ చేయించారు. కానీ అజరుద్దీన్ని పోటీ చేసిన తర్వాత అజరుద్దీన్ ఈ నియోజకవర్గంలో ఓడిపోయాడు. మరోవైపు మొన్న పొన్నం ప్రభాకర్ కూడా ప్రెస్ మీట్ పెడతా జూబ్లీస్లో మాట్లాడతా లోకల్స్కే మేము టికెట్ ఇస్తామంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భంగా కొంత టికెట్ రేస్ కొంత సీరియస్గానే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. మరి ఇటువంటి సందర్భాల్లో తెర మీదకి అనేక మంది పేర్లు ఉన్నప్పటికీ తెర మీదకి ఒక కొత్త పేరు కొంత ప్రచారంలోకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రయోగం ఏం చేయబోతోందన్న చర్చ జోరందుకుంది. సో ఇప్పటిదాకా ఎవరు ఊహించినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏం చేయబోతోంది, దాన్ని ఖచ్చితంగా ఈ ప్రయోగం ఖచ్చితంగా వర్కౌట్ అయితే కమ్మ ఈక్వేషన్ నేపథ్యంలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు తిరుగుండదు అనేది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా అధిష్టానం నమ్ముతోంది. సో అధికారంలో ఉన్నందుకు ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఉప ఎన్నికను గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. సో అందుకనే ఇటువంటి ప్రయోగం తెర మీదకి కొత్త వ్యక్తిని తెర మీదకి వస్తుంది. సో అందుకనే ఆ దిశగా ఆలోచన చేస్తుంది అధిష్టానం అని స్పష్టంగా అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కొత్త ప్రయోగం వర్కౌట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. వాస్తవానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ సీరియస్గా కసరత్తు మొదలుపెట్టేట్టుగా కనిపిస్తుంది. అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గెలిచి తీరాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు గెలిచి తీరాలన్నప్పుడు అంతా సమిష్టిగా కలిసి పనిచేయాలని మొన్న జరిగినటువంటి అనేక కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో కూడా కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఆ దిశగా ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా పార్టీ వ్యూహం మార్చబోతున్నట్టుగా జూబ్లీ హిల్స్లో కనిపిస్తోంది. మరి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా అతి పెద్ద చర్చ జరుగుతోంది. అంటే ఒక రకంగా సో ఈ వ్యూహంలో భాగంగా ఖచ్చితంగా ఒక కొత్త వ్యక్తిని రంగంలో దింపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందుకోసం ఇదే సెగ్మెంట్లో నివాసం ఉంటున్నటువంటి సినీ వ్యాపార రంగాలకు చెందినటువంటి ప్రముఖ వ్యక్తులను అట్లాగే రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. సో ఇప్పుడు పరిశీలిస్తున్నటువంటి క్రమంలో తెర మీదకి కొత్త పేరు కనిపిస్తోంది. సో ఆ వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా మేడికొండ మురళీకృష్ణ. ఈయన ఫేమస్ ప్రొడ్యూసర్, దాదాపుగా 10లకు పైగా సినిమాలు తీసినటువంటి ఘనత, గతంలో బాలకృష్ణతో పాటుగా సినిమాలు తీశారు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఉప ఎన్నికలతో ఈయన్ని కనుక రంగంలో దింపితే అనేక ఈక్వేషన్స్ కొంత కలిసి వస్తాయి. బీఆర్ఎస్ బీజేపీకి కూడా చెక్ పెట్టొచ్చిన చర్చ జరుగుతుంది. కొంత సుపరిచితమైనటువంటి వ్యక్తి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే జూబ్లీ హిల్స్ బైపోల్ అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలనేదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తిని బరిలో దింపితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని లెక్కలేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సో ఆ దిశగా ఇప్పటికే పలువురు సినీ వ్యాపార రంగ ప్రముఖుల పేర్లను కూడా పరిశీలిస్తోంది. మరోవైపు ఇదే అంశంలోనే కొన్ని సర్వేలను కూడా ఇప్పటికే ఏఐసిసి సర్వే కానీ పీసీ సర్వే కానీ సర్వేలు కూడా నిర్వహిస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ పూర్తిగా అంటే ఒక రకంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే ధనిక ప్రాంతం అయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా మధ్యతరగతి అట్లాగే వర్కింగ్
మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మంది ఉంటారు, మాస్ ఓటర్స్ కూడా ఉంటారు. సో ఇటువంటి సందర్భాల్లో కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తే వీరంతా ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనే అంశంలో కూడా సర్వేలు సీరియస్గానే కాంగ్రెస్ పార్టీ చేయిస్తున్నట్టు కనిపిస్తోంది. సో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వాస్తవానికి అకాల మరణం చోట జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ అనివార్యమైంది. సో ఇక్కడ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ క్లారిటీగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ 3 ఎన్నికల్లో కూడా మాగంటి గోపీనాథ్ విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో ఆయన భార్య సునీత గారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అప్పుడే సానుభూతి కొంత కలిసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ నమ్ముతోంది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తికి టికెట్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి ర్యాలీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కొంత కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ దిశగా ప్లాన్ చేస్తున్న చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం అనగానే కమ్మ సామాజిక వర్గం నుంచి గతంలో సీరియస్గానే కాంగ్రెస్ పార్టీ ఆస్పిరెంట్స్లో భాగంగా జట్టి కుసుమ కుమార్ పేరు వినిపిస్తోంది. కానీ జట్టి కుసుమ కుమార్ కొంత కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభకు ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచే మనకు సమాచారం అవుతుంది. అందుకనే ఇప్పుడు మేడికొండ మురళీకృష్ణ ఇప్పుడు ఈ రేస్లో కొంత ప్రముఖంగా ముందు వరుసలో కనిపిస్తూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీరియస్గా కమ్మ సామాజిక వర్గం అట్లాగే మేడికొండ మురళీకృష్ణ గారి వైపే ఎందుకు చూస్తోంది, ఏంటి బలం అంటే ఖచ్చితంగా ఇక్కడ అదే సామాజిక వర్గం బీఆర్ఎస్ పార్టీ ధీటుగా ఎదుర్కోవాలంటే అదే సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కాబట్టి మరోవైపు ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా అంటే జూబ్లీహిల్స్ ఈ పరిసర ప్రాంతాల్లో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఫిలిం ఇండస్ట్రీ నుంచి అయితే మాత్రం స్పష్టంగా కొంత ఆధిక్యత చాటుకునే అవకాశాలు ఉన్నట్టుగా మరోవైపు సెటిలర్స్ ఓటు ఈ నియోజకవర్గంలో సెటిలర్స్ ఓటు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది కాబట్టి సెటిలర్స్ ఓటు కూడా కొంత యాడ్ ఆన్ అడ్వాంటేజ్గా అయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు కొత్త అభ్యర్థి దాదాపుగా 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో నుంచి కొనసాగుతారు. మరోవైపు గతంలో 2018, 2023లో కూడా కొంత ప్రయత్నం చేసి వైఫల్యం చెందారు. అయినప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరొకసారి ఈయన రంగంలో దించితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయనే అంశాల మీద కూడా ఇప్పటికే సర్వేలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రయోగం కనుక హిట్ అయితే ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే అవకాశాలు ఉన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా నమ్ముతుంది. కాబట్టి భవిష్యత్తులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరమైనటువంటి పోరుకు ఖచ్చితంగా తెరలేచే అవకాశం ఉంటుంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలుస్తారనుకుంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.